మాట్లాడేందుకు బీజేపీ నేత గువ్వల బాలరాజు గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గువ్వల బాలరాజు గారు, ఏ విధంగా చూస్తారు కవితపై వేటును? నేను వాస్తవంగా ఏ విధంగా చూడదలుచుకోలేదు. రీజన్ ఏంటంటే మీకు చెప్పడం జరిగింది, నేను పార్టీ మారుతున్న సందర్భంలో, పార్టీ మారిన తర్వాత కూడా చర్చ జరగాల్సింది ప్రజా సమస్యలపైన, ప్రజా కోణంలో జరగాలి చర్చ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా తమ పార్టీల అంశాన్ని చర్చకు పెడతా ఉన్నారు. లేదంటే భవిష్యత్తులో మాదే ప్రభుత్వం అంటే మాదే ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. జరగాల్సిన చర్చ అది కాదు. కేసీఆర్ గారు తన భాషలో, తన మాటలో చెప్పింది ఏంటంటే జరగాల్సింది ప్రజా సమస్యల పైన చర్చ జరగాలి, ప్రజా సమస్యల పైన మనం కొట్లాడాలని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడైనా అదే. కానీ ఇప్పుడు మళ్ళీ సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత చర్చ జరగాల్సింది సిబిఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎటువైపు ఇది ప్రయాణం కొనసాగుతుందని చర్చ జరగాలి తప్ప కవిత గారి సస్పెన్షన్ విషయం ఇదేదో అంతర్జాతీయ సమస్య కాదు. కవిత గారి చర్చ సస్పెన్షన్ విషయం కానీ, లేదంటే వారి కుటుంబ కలహాల విషయంలో కానీ దాన్ని చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అటువంటి ఛానల్స్ కూడా డెఫినెట్ గా ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి తప్ప గతంలో ఒకవేళ సస్పెండ్ చేయాల్సి ఉంటే కవిత గారిని మొదట తాను ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం లీక్ అయిందని మాట్లాడిండ్రు, ఇంటెన్షనల్ గా బయటకు వచ్చిందని మాట్లాడిండ్రు. సమస్య ఏదైనప్పటికీ ఆ రోజు నిజంగా అంతా ఒకవేళ ఆమెను కుటుంబ సభ్యురాలుగా కాకుండా నాయకురాలుగా చూసి ఉంటే అప్పుడే సస్పెండ్ చేయాల్సి ఉండే పార్టీ. అదే మీరు చూడండి, గతంలో ఈటెల రాజేందర్ గారి విషయంలో కానీ, మిగతా కొంతమంది మంత్రుల విషయంలో కానీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకొని పంపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కవిత గారు కుటుంబ సభ్యురాలు, కూతురు అయినటువంటి కారణం మేము కేసీఆర్ గారు, పార్టీ కూడా తమ కుటుంబ సభ్యురాలు, పార్టీలో మంచి వారి సహకారంతో ఎదిగిన నాయకురాలు కాబట్టి ఏ రోజు కూడా కామన్ లీడర్ గా ఆమెను చూడలేదు. కాబట్టి ఈ చర్చను జనరలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదని మాత్రం నేను భావిస్తాను. గువ్వల బాలరాజు గారు, కవిత సస్పెన్షన్ వేటుపడి నుంచి రకరకాల చర్చ జరుగుతుంది. ఆమె బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్తారా, సొంత పార్టీ పెట్టుకుంటారని. అదంతా పక్కన పెడితే ఒకవేళ బీజేపీలో గనక చేరే ఉద్దేశం ఉంటే గనక అధిష్టానం ఏ విధంగా చూసే ఆలోచన ఉందంటారు? నాకు తెలిసి నేను బీజేపీలో చేరినప్పుడు కూడా చాలా మంది నన్ను ప్రశ్నలు అడగడం జరిగింది, కొంత చర్చ కూడా జరిగింది. అఫ్ కోర్స్ నేను అంత పెద్ద నాయకుడిని కాకపోవచ్చు, కానీ నన్ను చేర్చుకునేటువంటి సందర్భంలో మాత్రం ఎక్కడ కూడా ఏం అవినీతి లేదంటే అదే చెప్తా ఉన్నా. నా విషయంలో నాటువంటి వాళ్ళు చేరుతున్న తరుణంలో బీజేపీ ఏం చూసి చేర్చుకున్నదో తెలియదు. కానీ ఒకవేళ ఎవరికైనా అటువంటి మచ్చలు ఉంటే పార్టీ అంతా ఈజీగా అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే వారిపైన కూడా అవినీతి ఆరోపణలు ఎవరు జైలుకి వెళ్ళిచ్చిండ్రు, ఈ రకంగా ఉన్నాయి. ఒకవేళ వీటన్నిటిని ఏ రకంగా చూస్తుందో తెలియదు. కానీ నా అభిప్రాయం అయితే మాత్రం బీజేపీ ఇటువంటి నాయకులను, నాయకురాలను పార్టీలో చేర్చుకుంటుందని మాత్రం నేను భావించడం లేదు. రైట్. థ్యాంక్ యూ బాలరాజు గారు.